అభివృద్ధి అనేది స్టార్ట్ అయిందని ఒక అంశం. గత అధికార పార్టీ ఇప్పుడున్నటువంటి సిచ్యువేషన్లో ప్రతిపక్ష హోదా కావాలని చెప్పి డిమాండ్ చేస్తున్నప్పటికీ అది దక్కనటువంటి సిచ్యువేషన్. దాని గురించి ఏ విధంగా ఇస్తారంటూ మాట్లాడుతున్నటువంటి పరిస్థితుల్లో కనీసం మున్సిపాలిటీలో ఉన్నటువంటి కౌన్సిలర్ని కూడా చేజారిపోతున్నారు అనేది తెలుస్తోంది. ఒకవేళ వీరు కూడా చేజారిపోతే గెలిచినటువంటి 11 మంది ఎమ్మెల్యేలు ఎంతమంది ఉంటారనేది కూడా ఒక ప్రశ్నార్థకంగా మారుతున్నటువంటి పరిస్థితి. మరి మాట్లాడదాం. డిబేట్లో పార్టిసిపేట్ చేస్తున్నారు మన్నం కోటేశ్వరరావు గారు, పొలిటికల్ అనలిస్ట్, జగన్ సత్యనారాయణ గారు ఉన్నారు, టీడీపీ నాయకులు, వెంకటేశ్వర రెడ్డి గారు ఉన్నారు, బీజేపీ అధికార ప్రతినిధి, గజేంద్ర గారు ఉన్నారు, వైసీపీ నాయకులు. వెరీ గుడ్ మార్నింగ్ అండి, వెల్కమ్ టు ద షో అందరికీ కూడా. ఫస్ట్గా కోటేశ్వరరావు గారు గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్. కోటేశ్వరరావు గారు, సాధారణంగా అధికార పార్టీ ప్రతిపక్ష హోదా ఉన్నప్పటికీ కూడా ఆ పార్టీ మారిపోయిన తర్వాత, ప్రభుత్వం కోల్పోయిన తర్వాత నాయకులు ఒక గూటు నుంచి ఇంకొక గట్టుకి చేరడం మనం చూస్తూనే ఉంటాం. అటువంటిది ప్రతిపక్ష హోదానే లేదు ఏపీలో వైఎస్ఆర్సీపీకి. గతంలో 151 మెజారిటీ వచ్చి ఇప్పటి వరకు ఎక్కడా లేనట్టు ఒక మార్క్ని, రికార్డుని సృష్టించినటువంటి పార్టీకి తర్వాత ఈ టర్న్లో ప్రజలు ఇచ్చినటువంటి తీర్పు 11%. తీసి పక్కన పెడితే సీట్ల పరంగా చూసుకుంటే 11 స్థానాలకే పరిమితం చేసినటువంటి సిచ్యువేషన్. ఈ టైంలో ఎమ్మెల్యేలు చేజారిపోతున్నారు అని టాక్ వస్తోంది, పక్క చూపులు చూస్తున్నారని. బీజేపీ వైపు కొంతమంది, జనసేన వైపు కొంతమంది చూస్తున్నారని చెప్పి స్వయం మన డిబేట్లోనే తెలుగుదేశం పార్టీ నాయకులు కూడా మాట్లాడుతున్నారు వారికి ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్కి అనుగుణంగా. ఇప్పుడు మున్సిపాలిటీలు కూడా చేజారిపోతున్నాయా అనే ఒక ప్రశ్న వస్తోంది. ఏ విధంగా చూడాలి? పార్టీని పటిష్టం చేసుకోవడానికి కార్యకర్తలను కలవాలి, లేదంటే నాకు ప్రతిపక్ష హోదా కావాలి, ఇవన్నీ మాట్లాడుతున్నప్పటికీ ఎందుకు కేడర్ని కాపాడుకోలేకపోతున్నారా అనేది ఒక ప్రశ్న వస్తోంది. ఏమంటారు? ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిపక్ష నాయకుడు కాదు, లేదా వైసీపీకి ప్రతిపక్ష హోదా లేదు అనేటువంటిది వాస్తవం కాదు. జగన్మోహన్ రెడ్డి గారే ప్రతిపక్ష నాయకుడు, వైసీపీనే ప్రతిపక్షం. అయితే ఈ ప్రతిపక్షం అనేటువంటి దానికి 10% సీట్లు లేని కారణంగా అవసరమైనటువంటి గుర్తింపు పొందినటువంటి, అధికారికంగా గుర్తింపు పొందినటువంటి ప్రతిపక్షం కాదు తప్ప ఉన్నటువంటి ప్రతిపక్షం ఏకైక ప్రతిపక్షం అదే. ఎందుకంటే గుర్తింపు పొందినటువంటి ప్రతిపక్షం అంటే ప్రతిపక్ష నాయకుడికి కేబినెట్ ర్యాంకు, ఇతర ప్రోటోకాల్స్ ఇవన్నీ కొన్ని ఉంటాయి. అలాంటివి ఉండవు తప్ప జగన్మోహన్ రెడ్డి గారు ఆయన నాయకుడే. ఒకవేళ జగన్మోహన్ రెడ్డి గారి నుంచి లేదా వైసీపీ నుంచి ఏ కారణంతో అయినా మిగిలినటువంటి 10 మంది సభ్యులు వెళ్ళిపోయినప్పటికీ, ఇతర పార్టీలో చేరినప్పటికీ ఒకే ఒక వ్యక్తిగా జగన్మోహన్ రెడ్డి గారు మిగిలిన ప్రతిపక్ష నాయకుడు ఆయనే ఉంటాడు. ఎందుకంటే ఇంకొకళ్ళు ఎవరు లేరు కదా, ఇంకో పార్టీ తరఫున ప్రయత్నించాం. అందుకని దాని మీద అనవసరమైనటువంటి రాద్ధాంతం చేసుకొని ఆయన ఉద్దేశాలు వేరు. మనకి తెలిసినంత వరకు అందరికీ తెలిసినటువంటి బహిరంగ రహస్యమే. ఏదో ఒక సాకుతోటి అసెంబ్లీని ఏమైనా బహిష్కరించడానికి అవకాశం ఉంటుందా అనేటువంటి దానిలో ఆయన ప్రాతిపదికలని లో భాగంగా ఆ లేఖ, ఇవన్నీ అది వేరే అంశం. తర్వాత ఏమవుతుంది ఏమిటనేటువంటిది మనం చూడొచ్చు. ఇక మీరు అన్నట్టుగా మున్సిపాలిటీలు లేదా కార్పొరేషన్స్ ఇటువంటివన్నీ కూడా మనం పక్కనే ఉన్నటువంటి తెలంగాణలో చూసాం. అధికారం పోగానే అంతకుముందు బీఆర్ఎస్ నాయకత్వంలో ఉన్నటువంటి మున్సిపాలిటీలు, కార్పొరేషన్స్ ఇటువంటివి అందరూ కూడా ఏ విధంగా జరిగాయో చూసాము. ఆంధ్రప్రదేశ్ దానికి భిన్నంగా ఉండజాదు. ఎందుకంటే ఆ పార్టీలో ఉన్నా, తెలుగుదేశంలో ఉన్నా, లేకపోతే వైసీపీలో ఉన్నా గానీ ఎక్కడ అధికారం ఉంటే అక్కడ చేరేటువంటి జనాలు ఎక్కువ మంది ఉన్నారు రెండు పార్టీల్లో కూడా అధికారం. అటువంటిప్పుడు ఇంకొక 5 ఏళ్ల పాటు జగన్మోహన్ రెడ్డి గారికి ఆ పరిస్థితి ఉన్నప్పుడు ఆ తర్వాత కూడా ఏమవుతుందో తెలియదు అనుకున్నటువంటి ఒక అగమ్య గోచరమైనటువంటి పరిస్థితిలో వైసీపీ ఉన్నప్పుడు కార్పొరేషన్లు, మున్సిపాలిటీలు, కార్పొరేటర్లు, కౌన్సిలర్లు వీళ్ళందరూ కూడా ఫిరాయించడం అనేటువంటిది ఇప్పుడు స్టార్ట్ అవుతుంది. ఎందుకంటే పెద్దిరెడ్డి గారు ఉన్నంతలో పట్టున్నటువంటి నాయకుడుగా ఆ పార్టీలో, ముఖ్యంగా ఆ జిల్లాలో, ఆ ప్రాంతంలో అటువంటి స్థానం నుంచే ఇది మొదలైంది. అంటే ఇది డెఫినెట్ గా అంటే అక్కడ ఉన్నటువంటి మొరల్ని, ఒక మానసిక స్థైర్యాన్ని, వైసీపీ మానసిక స్థైర్యాన్ని దెబ్బతీయడానికి బహుశా తెలుగుదేశం పార్టీ వాళ్ళు అక్కడి నుంచే మొదలు పెట్టినట్టుగా కనిపిస్తా ఉంది. పెద్దిరెడ్డి గారు అంటే ఆయన రాజకీయ ప్రత్యర్థి చంద్రబాబు నాయుడు గారికి. ఆయన కాలేజీ రోజుల నుంచి, మన వెంకటేశ్వర యూనివర్సిటీలో కాలేజీ రోజుల నుంచి పెద్దిరెడ్డి వర్సెస్ చంద్రబాబు అనేట్టుగానే సాగుతా ఉంది. ఆ తర్వాత కూడా అదే కంటిన్యూ అయింది. అందుకని అది ఇంతటితో ఆగదు. మిగిలినటువంటి కార్పొరేషన్స్, మున్సిపాలిటీలకు కూడా
విస్తరిస్తుంది అనేది నా అభిప్రాయం. ఓకే, సత్యనారాయణ గారు ఇక గుడ్ మార్నింగ్ అండి. మిగిలిన విషయాలు గుడ్ మార్నింగ్ మేడం. చెప్పండి కోటేశ్వర గారు చెప్పండి.